నమస్కారం. చాలా విషయాలు గత 19 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి నిర్బంధ పాలన, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడేటువంటి బీఆర్ఎస్ నాయకుల మీద, ప్రజాప్రతినిధుల మీద ఎట్లా దాడి చేస్తున్నదో శ్రవణ్ గారు అనేక విషయాలు వివరించారు. కానీ ఒక బీఆర్ఎస్ పార్టీ మీదనే కాదు, ఇవాళ ప్రజలు ఏ ఉద్యమాలు చేసినా, ఉద్యోగులు ఏ ఉద్యమాలు చేసినా, సంస్థలు ఏ ఉద్యమాలు చేసినా, ఎందుకంటే మీరు 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ కూడా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం, ఎటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలు ఉండవని 7వ గ్యారంటీగా ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ పూర్తిగా ఒక విధ్వంస పాలనను కొనసాగిస్తున్నదనేటువంటి అంశాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఉద్యోగులు 1వ తారీఖు నాడు వేతనాలు ఇస్తున్నామంటున్నారు, మాకు వేతనాలు ఇస్తలేరని చెప్పి అంగన్వాడీ ఉద్యోగులు, ఆశా ఉద్యోగులు అందరూ కూడా కోటి దగ్గరకు వచ్చి డిఎంఈ ఆఫీస్ దగ్గరకు వస్తే ఆ రోజు ఎట్లా లాఠీ చార్జ్ చేసిర్రో ఇవాళ అందరూ కూడా మనం అందరం కూడా చూసాం. అట్లాగే నిరుద్యోగుల యువకులందరూ కూడా మీరు సరైనటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తలేరు, గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించండి అని నిరుద్యోగ యువకులందరూ కూడా అశోక్ నగర్ చౌరస్తాలో కానీ, సిటీ సెంట్రల్ లైబ్రరీలో కానీ, చివరికి సిటీ సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లిలో కూడా పోలీసులు అందరూ కూడా స్టడీ రూమ్లోకి దూరి ఎట్లా విధ్వంసం చేసిరో, ఎట్లా లాఠీ చార్జ్ చేసిరో మనం అందరం కూడా చూసినాం. అట్లాగే లగచర్ల రైతుల మీద మా భూములు తీసుకోవద్దు, మా భూములు మాకు ఇవ్వండి అని లగచర్ల రైతులు వీరోచితమైనటువంటి పోరాటం చేస్తే రైతుల మీద మీరు విధ్వంసకరమైనటువంటి నిర్బంధాన్ని చేశారు. ఒకవైపు ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మాకు ఇబ్బందులు వస్తున్నాయని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే ఇథనాల్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనేక గ్రామాల యువకుల మీద కూడా పడి మీరు విచ్చలవిడిగా దాడులు చేసి అరెస్ట్ చేయడమే కాదు, ఇలా అనేక మందిని కూడా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. సోషల్ మీడియా మీద ఇంతకుముందే పెద్దలు శ్రవణ్ గారు చెప్పినట్టు సోషల్ మీడియాలో రీట్వీట్ చేస్తే ఇలా మేము అందరం రీట్వీట్ చేస్తాం, మళ్ళీ ఎన్ని లక్షల మందిని అరెస్ట్ చేస్తారు? ఇలా డెఫినెట్గా ప్రజలు ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలని, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగట్టడమే ప్రతిపక్షాల బాధ్యత. ఆ బాధ్యతను చేస్తున్నందుకు ఇవాళ అందరినీ కూడా అరెస్ట్ చేసి 16 రోజులు 17 రోజులు జైళ్ళలో పెట్టి పరిస్థితులు మీరు తీసుకొస్తా ఉన్నారు. మేము లక్షలాది రీట్వీట్లు చేస్తాం, ఇంకా 3-3.5 ఏళ్ళు పరిపాలన ఉంది, నీ దుష్పరిపాలన మేము అందరం కూడా రీట్వీట్లు చేస్తాం, ట్వీట్లు చేస్తాం. ఎన్ని లక్షల మందిని అరెస్ట్ చేస్తారని మేము ఈ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు భయభ్రాంతులు చేసి, భయభ్రాంతులకు గురి చేసి, నిర్బంధాల పేరు మీద ప్రజా వ్యతిరేక విధానాలను గొంతెత్తకుండా ఇవాళ గొంతుల్ని నిలిపేయడానికి చేస్తున్నటువంటి కుట్రను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మేము మా ఉద్యోగ మిత్రులకు కూడా, కానిస్టేబుల్లకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కానిస్టేబుల్ రీట్వీట్ చేస్తే దానికి కంప్లైంట్ చేయడం అనేటువంటిది చరిత్రలో మొదటిసారి చూస్తూ ఉన్నాం. ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ, లేకుంటే డ్యూటీ అసైన్ చేసినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కంప్లైంట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఆయన ఏదో సోషల్ మీడియాలో చూసి దాన్ని ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నదనేటువంటి విషయం మీద ఆయన కంప్లైంట్ చేయడం అనేటువంటిది ఇది సరైనటువంటి చర్య కాదు. వాళ్ళు కూడా కానిస్టేబుల్, పోలీసులు కూడా ఇలా ఆలోచించాలి. మనం అందరం ప్రజల నుంచి సొమ్ముతో వేతనాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళం, ప్రజల ఉప్పుతో బతుకుతున్నటువంటి ఉద్యోగులం, ప్రజల కష్టాలు వస్తే, కన్నీళ్ళు వస్తే వాళ్ళ పక్షాన ఉండాల్సినటువంటి వాళ్ళం. వాళ్ళే ఇవాళ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడితే డెఫినెట్గా దాని మీద సమాజంలో ఎటువంటి మరి పరిణామాలు ఉంటాయో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇక శాంతి భద్రతల పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. యథేచ్ఛగా హైదరాబాద్ నగరంలో మలక్పేట్ లాంటి ప్రాంతంలో పిస్తోలతో వచ్చి కాల్చి పోతూ ఉన్నారు, యథేచ్ఛగా వచ్చిపోతూ ఉన్నారు. భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పోలీసు, పుట్టుమచ్చలతో గుర్తుపట్టేటువంటి పోలీసు ఇవాళ మెదక్లో ఒక కాంగ్రెస్ నాయకుని హత్య అయితే, మలక్పేట్లో ఒక హత్య అయితే, అజీజ్ నగర్లో ఒక హత్య అయితే, యథేచ్ఛగా తుపాకులు హైదరాబాద్లో శాంతి భద్రతల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఇవాళ ప్రజలందరూ కూడా భయకంపితులు అవుతూ ఉన్నారు. ఉదయం వాకింగ్ పోవాలంటే భయపడేటువంటి పరిస్థితి. ఏ పరిస్థితి కూడా ఇలా 6 గ్యారంటీలు అడిగినందుకు, ఎగవేతలు అడిగినందుకు, కోతల గురించి అడిగినందుకు మీరు ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా అందరి మీద కూడా కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎన్ని నిర్బంధాలు పెట్టినా
మీరు ఎన్ని జైలు పాలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యల మీద, ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద మా పోరాటం కొనసాగుతుందని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.